శాసనసభలో గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వస్తువులపై వాడివేడి చర్చ జరుగుతోంది. సంక్షోభంలో కూరుకుపోయిన విద్యా వ్యవస్థను చక్కదిద్దుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. వసతి గృహాల్లో ఆహార కలుషితంతో విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ విమర్శించింది. 10 ఏళ్లలో వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశామని, బీఆర్ఎస్ హయాంలోనే ఏర్పాటైన గురుకులాల్లో 60% పైగా పక్కా భవనాలే లేవని అధికార పక్షం ఎదురుదాడి చేసింది. పోర్ట్ సిటీలు విశాలమైన రోడ్లు కాదని, ముందు విద్యాలయాల్లోని సమస్యలు తీర్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. శాసనసభలో గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. చర్చను ప్రారంభించిన మంత్రి సీతక్క ఏళ్లుగా పెరిగిన డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఆ దిశగా అన్ని చర్యలు చేపట్టినట్లు సీతక్క వివరించారు. ఈ మధ్య కాలంలో ఫుడ్ పాయిజన్ కానీ అస్వస్థత రకరకాల చర్చలు కూడా వచ్చినాయి. కొన్ని జరిగిన మాట కూడా వాస్తవం. అయితే ఇది ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాకనే జరిగిందనేది అవాస్తవం. ఇది చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. వచ్చే రోజులలో రాకూడదు, ఇది అంతం కావాలి అనేటువంటి లక్ష్యంతో ఒక పెనుమార్పులను తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మరి మన ప్రభుత్వం ఆహార భద్రతా కమిటీ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, బీఆర్ఎస్ హయాంలోనే గురుకులాల సంఖ్య 260 నుంచి 1090కి పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఉన్న గురుకులాలను మూసివేస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని మంత్రి సీతక్క తప్పుపట్టారు. 2014 ముందు ఈ రాష్ట్రంలో గురుకులాలు 261 ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 1029 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా అధ్యక్ష? 7580 మంది విద్యార్థులు చదివేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే బీసీ బిడ్డలు 2,11,000 మంది విద్యార్థులు ఇలా గురుకుల చదువుకున్నారు అధ్యక్ష. మీరు ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచిన అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచే ఆలోచన ఉన్నదా? కేసీఆర్ గారు పేద పిల్లల కోసం 60 స్పోర్ట్స్ అకాడమీ, క్రీడా అకాడమీ ఏర్పాటు చేసే వాటిని ఈరోజు మూసేసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఫస్ట్ టైం బీబీ నగర్లో మనం ఒక డిఫెన్స్ కాలేజ్ పెట్టిన అధ్యక్ష. మొన్న 1 మంతే ఆ కాలేజీని మూసేసిన అధ్యక్ష. బిడ్డలు సుమారు 2 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ ఇయర్లో. ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష? ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో జగద్గిరిగుట్టలో, అది జగద్గిరిగుట్టలో నడుస్తుంది. ఆ సభ్యుడు వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. కాబట్టి స్పోర్ట్స్ కానీ జగిత్యాల కానీ ఏది కాకపోతే మీరు ఎన్ని ఓపెన్ చేసినాం ఓకే, ఓపెన్ చేసిర్రు కానీ వాటికి ఓన్ బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమి లేదు. రెంటెడ్ బిల్డింగ్స్లలో ఉన్నాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి షిఫ్ట్ అయినా కూడా తెలుసుకోండి, అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నది. 10 ఏళ్లలో జరిగిన వైఫల్యాలు కప్పిపుచ్చుతూ కాంగ్రెస్ సర్కారుపై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారని అధికార పక్షం మండిపడింది. శైలజ అనే అమ్మాయి 25 రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష? ఒకళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష? లేస్ తిని చనిపోయింది, చేగోడు తిని చనిపోయిందట. చెప్పుడు కాదు, హైకోర్టు సబ్మిట్ చేసిండ్రు. పోనీ లేసి మీద దర్యాప్తు చేసిండ్రా? 60 మంది 50 మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య చేసిన అధ్యక్ష. ఒక హీరో వస్తుంటే ఒక అమ్మాయిని అంత క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతమంది చావుకు కారణం మీద ఎంతమంది కేసులు పెడతారు మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్తున్నారు అధ్యక్ష. మీరు చెప్తున్నారు ఇలా ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష, సాక్షాత్ వాళ్ళ హరీష్ రావు గారు కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఇవన్నీ కాదా? దాని తర్వాత కేటీఆర్ సంబంధించి మాట్లాడుతుంది. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసి ఇవాళ మీరు బట్ట కాల్చి మీద వారేసి విద్యార్థుల పేరు రాజకీయం చేస్తారు. కొంతమంది గతంలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా సంస్థకు చెడ్డ పేరు తేవడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినప్పుడు ఒక సంఘటన, మా ముఖ్యమంత్రి గారు సామాన్య కుటుంబం పక్కన నిలబడ్డారు అధ్యక్ష. ధనవంతుల కుటుంబం పక్కన నిలబడలే. డైట్ ఛార్జీలు 7 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు అధ్యక్ష? 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకు పెంచలేదు అధ్యక్ష? వాళ్ళ చూపులు ఆకాశం మీద ఉన్నాయి, వాళ్ళ చూపులు ఢిల్లీ వైపు ఉన్నాయి, వాళ్ళ చూపులు రాజకీయం వైపు ఉన్నాయి. కానీ పిల్లల కడుపు మీద లేదు, వాళ్ళు వేసుకునే బట్టల మీద లేదు, ఆ పరిసరాల మీద లేదు అధ్యక్ష. 66% గురుకులాలకు సొంత భవనాలు లేవు. ఒక్క సంవత్సరమే మా మీద మీరు ఇది చేయలేదు అది చేయలేదు అంటుంటే, మరి 10 సంవత్సరాల్లో వీళ్ళు స్వంత భవనాలు కూడా మన పిల్లలకు ఇవ్వకుండా, ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళు కాలయాపన చేసిన విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా అధ్యక్ష.
రాగానే 657 కోట్ల రూపాయలతోటి 14,000 పాఠశాలలకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకంటే ముందే మొదలే నిధులు ఇచ్చేసి మేమందరం కూడా పోయి అక్కడ చిన్న చిన్న పనులు, ఈ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష. మార్పు మొదలైంది అధ్యక్ష, మార్పు ఇంకా పూర్తి కాలే, అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో మేము అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం ఎడ్యుకేషన్ సెక్టార్లో అని చెప్పడానికి మాకు ఎటువంటి కూడా నిజాయితీగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము ప్రజలకు జవాబుదారీగా ఉండదలుచుకున్నాం అధ్యక్ష. ఫోర్త్ సిటీ 40 అడుగుల రోడ్లు కాదని వసతి గృహాల సమస్యలు తీర్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నాయని మజ్లిస్ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ విమర్శించారు. 57 మంది చనిపోయినరు, 51 మంది చనిపోయినరు, చనిపోయినాక పరిహారం ఎందుకు అధ్యక్ష? ఇది ఎక్కడ ప్రభుత్వాలు? అంటే చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషియా ఇస్తారా? 6 నెలల క్రితం నేను అడిగాను అధ్యక్ష, మీ ద్వారానే అడిగాను, నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష, మీరంటే గౌరవం అధ్యక్ష, మీ ద్వారానే వాళ్ళ ఈ సందేశం. నా 4th సిటీ 5th సిటీ పొద్దుగాల పేపర్లో చూస్తే 330 ఫీట్ల రోడ్డు, చదువు లేదు, విద్య లేదు, ఉపాధి లేదు, ఏం అధ్యక్ష? 4th సిటీ 5th సిటీ ఇవన్నీ అయిన తర్వాత చేయండి అధ్యక్ష. 6th సిటీ కూడా కట్టండి, రోడ్డు అవసరమైతే ఆకాశంకి వేయండి, ఇదేమధ్యక్ష?